ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి? మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మంత్ చూద్దాం. ఇలా కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. కొన్ని విషయాలు కొంచెం కేర్ఫుల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటుంది. ఇందులో మనకి గ్రహ స్థితి సంచారం కనుక చూసుకుంటే మీనరాశిలో సూర్యుడు ఉన్నాడండి. తర్వాత శుక్రుడు, తర్వాత కుజుడు ఏప్రిల్ మే ఈ 2 నెలలు వచ్చేటప్పటికి మీనరాశిలో ఒకళ్ళు, మిథున రాశిలో ఒకళ్ళు ఉన్నారండి. బుధుడు కూడాను మనకి మీనరాశిలోనే ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనకు చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ కనుక చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళకి 9th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హేట్రేట్, తర్వాత ద్వేషం, వ్యాధార్తి, విఘ్నం, స్త్రీ సుఖ ఆప్తి అని మనకు చెప్తారు. అంటే వీళ్ళ చుట్టూ ద్వేషపూరితంగా ఉండే వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత వ్యాధి, అర్తి అంటే ఏం చెప్తారు అంటే రోగాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విఘ్నం, ఏ పని చేసినా ఆటంకాలు ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకేమని చెప్తారంటే త్రూ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ గెయిన్, ఇది కూడా ఉంటుంది. బట్ ఇవన్నీ ఎక్కువగా వీళ్ళకి ఇబ్బంది పడే ఉండదు. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళ చుట్టూ మెయిన్ చాలా గ్రహాలు విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళకి ఒక రకంగా నార్మల్గా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏది ఉన్నా కానీ అంత సీరియస్గా ఏది ఉండదు. అది మంచి ఉన్నా కానీ చెడు ఉన్నా కానీ ఒక నార్మల్గా వెళ్ళిపోతున్న అవకాశం ఎక్కువ ఉంది. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా పని చేస్తే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఈ 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే ఎందుకు అలా అంటే సూర్యుడికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. నిందాపరాధ కలహం అంటే మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు, నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశచ్చ విచారో నవమే రవి అని చెప్తారు. 9వ ఇంట్లో రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి నిందాపరాధం అంటే వీళ్ళు ఏ పని అంటే వీళ్ళు తప్పు చేయకపోయినా చేసినట్లు అందరూ వీళ్ళని దూషిస్తూ ఉంటారు. వినాయక చవితి రోజు చంద్రుడిని చూసినట్టు కరెక్ట్గా కలహం, ఏదో వీళ్ళేంటి నేను చేయలేదు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. నిర్దోషచ్చ, పాపం వీళ్ళకి ఏమంటే నిర్దోషి, ఏ దోషం ఉండదన్నమాట. కానీ ఏదో ఒకటి దోషం ఉన్నట్టు జనాలు చూపిస్తూ ఉంటారు. ధనక్షయం, ధనం వీళ్ళకి డబ్బు ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పుణ్య లాభార్థన ఆశించ, పుణ్య కార్యాలు ఏదైనా చేయాలన్నా మంచి పనులు చేయాలనుకుంటే అందులో విఘ్నం వచ్చేస్తుంది. సో నేను ఏదో డొనేషన్ చేయాలనుకుంటా, అందులో ఆటంకాలు వస్తాయి. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు, వీళ్ళ తప్పు లేకపోయినా తప్పులు ఉన్నట్టు ఒక సృష్టించే వాతావరణం అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఓవరాల్గా గుడ్ ఉంటుంది. ఇది ఎంత ఉన్నా కానీ అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. 9వ ఇంట్లో సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత కుజుడు కూడా వీళ్ళకి 12th హౌస్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్. మనం అంత మంచి చేస్తామని చెప్పలేం, అంత చెడు చేస్తాడని కూడా మనం చెప్పలేం. ఇక్కడ వచ్చేటప్పటికి ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాసం, ఫారిన్ అని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి పీడం, వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధువైరం, ధనక్షయం, బంధువులతో గొడవలు పట్టడం, ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. దేహ పీడం, సంచారం, ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వచ్చేస్తుంది. శారీరకంగా ఇబ్బంది పడతారు. అంటే ఇది కూడా మనకు మిక్స్డ్ రిజల్ట్, అంత పెద్ద ఇబ్బంది పెట్టేది ఏం కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అనవసరంగా మనీ విషయంలోనూ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల, థర్డ్ ఆస్పెక్ట్ నుంచి చూడటం వల్ల ఇప్పటిదాకా కుజుడు పెట్టుతున్న ఇబ్బందుల్ని దాన్ని శుక్రుడు ఓవర్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఈ మంత్ ఏమంటే వీళ్ళకి నార్మల్గా ఉంటుంది, పెద్ద అంత ఇబ్బందులు ఏమి ఉండవు, చిన్న చిన్న వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక గ్రహం ఇబ్బంది పెడుతుంది, ఇంకో గ్రహం సపోర్ట్ చేస్తుంది. అందుకని ఒక ప్రతి గ్రహం కూడా మంచి చెడు ఈక్వల్గా తీసుకొస్తుంది. అందుకని 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభో, మహారోగ్యం, గురుభక్తి, స్వధర్మ కృత్, చిత్తశుద్ధి, అభిష్టరార్థ, నవమస్తే భవేద్ గురువు అని చెప్తాము. 9వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభం పేరులోనే ఉంది, మహా ఆరోగ్యం బాగుంటారు. గురు భక్తి, పెద్దవాళ్ళతో గురువుగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. స్వధర్మ కృత్, వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు 100% పర్ఫెక్ట్గా. చిత్తశుద్ధి, వాళ్ళ ఇంటెన్షన్ చాలా క్లీన్గా ప్యూర్గా ఉంటాయి 9వ ఇంట్లో ఉండటం వల్ల. అయితే 4వ ఇంట్లో 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రొమాన్స్, లవ్, ప్లేజర్స్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ప్రేమ, ఇలాంటి వ్యవహారాలు కూడా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఈ విధంగా కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఒక సామాన్యంగా ఉండే మంత్ అని చెప్పుకోవాలి. ఇంకొక హ్యాపీ న్యూస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అష్టమ శని నుంచి ఈ మంత్ నుంచి వీళ్ళు ఫ్రీ అయిపోయారు కాబట్టి
అంత ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు అనమాట. ఎస్. సో నక్షత్రాల ప్రకారం కలిసి వచ్చేలా ఉందా అండి? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రం ఇందులో ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే వీళ్ళకి 3 విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది, 3 విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది. పాజిటివ్ ఎక్కడంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, పరవాసం ఉంటుంది, ఓవరాల్గా సక్సెస్ ఇబ్బందులు ఉన్నా కానీ. ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, మరణం అని చూపిస్తుంది. తర్వాత ఏదన్నా అంటే వీళ్ళు చేయాల్సిన పని కానీ ఏదన్నా మధ్యలో బ్రేక్లో వచ్చి ఆగిపోతాయి. ఏదో మంచి ప్లానింగ్ పెట్టుకొని ఉంటారు, అది వచ్చేసి ఆగిపోతుంది అనమాట. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్, 1 విషయంలో ఛాలెంజ్. పాజిటివ్ ఎక్కడంటే వస్త్రలాభం ఉంటుంది, పరవాసం ఉంటుంది, ఫారిన్ వెళ్తారు, వెళ్ళే వాళ్ళకి విదేశ గమనం, లాంగ్ ట్రావెల్ చేసేస్తారు. ఓకే. ఇన్ కేస్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది వీళ్ళకి, డబ్బు గురించి ఇటు అటు పరుగులు పెడతారు. ఓకే. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, పరవాసం ఉంటుంది, విదేశ గమనం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం అగైన్ ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది, ధనానికి వీళ్ళకి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ధననాశనం, గాయాలు, వీళ్ళకి లత్తా ఎక్కువ ఉన్నాయండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. మిగతా అన్ని బాగానే ఉంది. పుష్యమి నక్షత్రం వల్ల ఎక్కువగా మానసిక ఆందోళనలు, పునర్వసు వాళ్ళకి చెస్ట్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. సో మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ వాటిలో చేస్తే బాగుంటుందంటారు? మన రెమెడీస్ కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి మిక్స్డ్గా ఉండటం వల్ల ఒకటి అని మనం చెప్పలేం. బట్ ఓవరాల్గా కనుక సూర్యుడికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువ చేసుకుంటే సూర్య నమస్కారాలు చేయటం, గాయత్రి మంత్రం చదువుకోవటం, తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని విత్ మీనింగ్ ప్రాపర్గా కనుక చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా వీళ్ళు ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి విష్ణు దేవాలయాలు ఎందుకంటే పరవాసం చూపిస్తుంది చాలా చక్కగా. ఎందుకంటే బుద్ధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. విష్ణు ఆలయాలు ఎక్కడున్నా కానీ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి హైదరాబాద్లో దగ్గరలో మనకి బెంగళూరు వెళ్ళే రోడ్లో మనకి అనంత పద్మనాభ స్వామి పెంచర్లు అని ఉంటుంది. అక్కడ వెళ్ళి ఒక టైం అక్కడ స్పెండ్ చేసి అక్కడ ఏదన్నా ఒక ముక్కులాగా తీసుకొని పూజలు అవన్నీ చేయించుకుంటే అది ఆల్రెడీ వాళ్ళకి అనుకూలంగా ఉంది, బట్ ఇంకా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకేదైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మహామృత్యుంజయ మంత్రం చేయించుకోవటం, ఆయుష్ సూక్తాన్ని, అది వేద మంత్రం అండి, దాన్ని ఎక్కువగా పారాయణ చేయించుకోవటం, అంటే వేదం తెలిసిన వాళ్ళని ఇంటికి పిలిపించుకుని వాళ్ళ చేత పారాయణ చేయించుకోవటం, వేద ఆశీర్వాదం తీపించుకోవటం, ఇవన్నీ చేయించుకుంటే అంటే వేద పండితులను పిలిపించుకోవటం, వాళ్ళకి ఏదైనా దానాలు కానీ ఇవన్నీ ఇస్తుంటే చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వాళ్ళకి ఏమని కుబేరు పాశుపత హోమం చేయించుకున్నా కానీ, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ఆ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ వీళ్ళకి ఎక్కువగా వస్తుందన్నమాట. రైట్. సో మొత్తం మీద వీళ్ళకి కూడా అటు ఇటుగానే ఉంది కదండి? యా, ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి కీర్తి గారు.